హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ధాన్యం ఆడిద్దామని రైస్ మిల్లుకి వచ్చానండి. చూస్తున్నారు కదా, ధాన్యం తీసుకొచ్చి ఇలాగ ఇక్కడ వేయాలంటండి. ఇక్కడ వేస్తే అది ఆ కన్నాల్లోంచి లోపల తీసుకొని ఫస్ట్ స్టెప్ ఇలా చేసి పంపిస్తుంది. వెయ్యగానే వచ్చే మిషన్ అనమాట. రెండోదండి ఇది. రెండో దానికి వచ్చేసరికి అలా మనకు సగం లేదా 30% పట్టు అనేది పోద్ది. ఇది మూడో దానికండి. ఇలా చూసారు కదా, మూడో దానికి వచ్చేసరికి ఈ మాత్రం వరకు పొట్టు పోయిందండి. మూడో దాని నుంచి నాలుగో దాంట్లోకి వెళ్ళేసరికి మాకేంటంటే బియ్యం బాగా ముక్కుపోయండి. ధాన్యం తడిచిపోవడం వల్ల, అంటే కుప్ప పెట్టేటప్పుడు తడిచిపోవడం వల్ల వర్షం వచ్చేసింది. ఆ తడిచిపోవడం వల్ల ఏమయ్యి అంటే బాగా ముక్కుపోయండి. చూస్తున్నారు కదా బియ్యం ఏ కలర్లో ఉన్నాయి అనేది. అందువల్ల ఈ కలర్ వచ్చాయండి. చూసారు కదా, ఐదో స్టెప్కి వచ్చేసరికి ఇలా వచ్చాయండి మనకి బియ్యం అనేవి. మొత్తం దేనికి అవి సపరేట్ అయిపోతాయండి. నూకలకు నూకలు, బియ్యంకి బియ్యం. అలాగే తౌడు వస్తుంది కదా, ధాన్యం సంబంధించిన తౌడు అనేది వస్తుంది కదా, అది కూడా సపరేట్గా దేనికి దానికి సపరేట్ అయిపోద్దండి మొత్తం. అందుకని చెప్పి పెద్ద మిల్లుకి వేసుకుంటే మనకి దేనికి అవి విడివిడిగా వచ్చేస్తాయి కాబట్టి పెద్ద మిల్లుకి వేస్తారంట, మా అమ్మాలు చెప్పారు. చిన్న మిల్లులు అనుకోండి ఇన్ని ఉండవు కదా, నూకలు అవి బియ్యము నూకలు కలిపి వచ్చేస్తాయని పెద్ద మిల్లులో వేస్తారంట. చూస్తున్నారు కదా, ఇవి వేరే వాళ్ళవండి. ఈ బియ్యం అయితే వీళ్ళవి బాగా వచ్చాయండి. వాళ్ళ బియ్యం బాగానే ఉన్నాయి. మావైతే తడిచిపోవడం వల్ల ముక్కుపోయంట. మిల్లు అతను చెప్పాడు. ఏమైనా సేన్ అనేది తడిచింది ఏంటమ్మా అని అడిగారు. అవును, తడిచిపోయిందండి అన్నాము. చూసారు కదా, ఇళ్ళవైతే తెల్లగానే ఉన్నాయి బియ్యం. చూసారా కదా, మావైతే బాగా ముక్కుపోవడం వల్ల ఆ కలర్ వచ్చేసాయి. ఇలా మనకి మొత్తం అంతా అయిపోయేసరికి అలా వస్తుందండి. తౌడు అన్నాను కదా, తౌడు అనేది ఇక ఇలా వస్తుంది. నూకలు ఇందులో వస్తాయండి. ఇలా మనకి బియ్యం అయిపోయాక ఇలా ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారండి. కవర్స్ కావాలంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయి, లేదు అంటే మనం ఇలాంటి కవర్స్ పట్టుకెళ్ళిపోతే మనకి ప్యాక్ చేసి ఇచ్చేస్తారండి. చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్